నమస్తే అండి. ఈరోజు మన లెసన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇమ్యునైజేషన్ తర్వాత నెక్స్ట్ లెసన్ ఇది. ఏంటి కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్తే వ్యాధి వ్యాప్తి ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి సోకుతుందన్నమాట. ఎలా సోకుతుంది అంటే ఈ వ్యక్తి నుండి మరో వ్యక్తికి సోకేది కమ్యూనికబుల్ డిసీజెస్ మనిషి నుంచి మనిషికి కానీ లేదంటే మనిషి నుంచి జంతువులకు కానీ సూక్ష్మక్రిముల ద్వారా కానీ వ్యాప్తి చెందవచ్చు అన్నమాట. అంటే ఒక డిసీజ్ అనేది ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి రావటానికి మనిషి నుంచి మనిషికి రావచ్చు, లేదంటే జంతువు నుంచి మనిషికి రావచ్చు, క్రిముల నుంచి కూడా మనిషికి రావచ్చు అని దీన్ని మనం కేటగరైజ్ చేస్తే, అంటే మనం చెప్తాం కదా బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా అని, అలా కేటగరైజ్ చేస్తే బ్యాక్టీరియా ద్వారా ఏ కమ్యూనికబుల్ డిసీజెస్ మన కంట్రీలో వస్తాయి అని అంటే కలరా ఒకటండి, నెక్స్ట్ లెపర్సీ, నెక్స్ట్ ట్యూబర్క్లోసిస్, ప్లేగు, సిఫిలిస్, ఆంథ్రాక్స్, ఈ 6 డిసీజెస్ బ్యాక్టీరియా ద్వారా కమ్యూనికబుల్ డిసీజెస్గా సోకుతాయి అన్నమాట. నెక్స్ట్ వైరస్ ద్వారా వచ్చే వ్యాధులు ఏంటి అంటే స్మాల్ పాక్స్, కామన్ కోల్డ్, ఫ్లూ కూడా వైరస్ ద్వారానే వస్తుంది. ఇంకా మీసిల్స్, మమ్స్, పోలియోమైలైటిస్ కూడా, హెపటైటిస్, ఇంకా ర్యాబిస్, ఇంకా ఎబోలా వైరస్, ఇంకా హంటా, ఇవన్నీ కూడా వైరస్ ద్వారా సోకే కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నమాట. నెక్స్ట్ పాస్డ్ త్రూ వెక్టర్, అంటే ఒక వెక్టర్ ద్వారా పాస్ అయ్యి వస్తున్నాయి. అంటే ఒక దోమల ద్వారా లేదంటే ఒక ఈగల ద్వారా ఒక వెక్టర్ బోర్న్ డిసీజెస్ అన్నమాట. ఇవి ఏంటి అంటే చికెన్ గునియా, ఇంకా డెంగ్యూ, ఎల్లో ఫీవరు, జికా వైరస్, ఇంకా మలేరియా, జపనీస్ ఎన్సెఫలైటిస్, లింఫాటిక్ ఫైలేరియా, ఇవన్నీ దేని ద్వారా అంటే వెక్టర్ ద్వారా వచ్చేవి. ఆల్మోస్ట్ చికెన్ గునియా ఇంకా డెంగ్యూ మస్కిటో ద్వారా వస్తుంది, ఎల్లో ఫీవర్ మస్కిటో ద్వారా వస్తుంది, జికా వైరస్ కూడా మస్కిటో ద్వారానే వస్తుంది, మలేరియా మస్కిటో ద్వారానే వస్తుంది, జపనీస్ ఎన్సెఫలైటిస్ కూడా పిగ్స్కి కుట్టిన ఆ మస్కిటో మళ్ళీ మనకి కుట్టేటప్పుడు వస్తుంది. లింఫాటిక్ ఫైలేరైటిస్ కూడాను సేమ్ ఫైలేరియా అనేది అన్నమాట. ఫైలేరియా కూడా మస్కిటోస్ ద్వారానే వస్తుంది. ఒక్కొక్క డిఫరెంట్ మస్కిటోస్ టైప్సే కానీ ఆల్మోస్ట్ అన్నీ వెక్టర్ బోర్న్ అన్నీని ఆల్మోస్ట్ మస్కిటోస్ ద్వారానే వస్తున్నాయి. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా కేటగిరైజ్ చేశారనమాట కమ్యూనికబుల్ డిసీజెస్ టోటల్ అన్నీ ఇవే. ఇప్పుడు ఈ ఒక డిసీజు ఆ కాజిటివ్ ఆర్గానిజం ఏంటి, దేనికోసం వస్తుంది, ఎలా వస్తుందని ఒక్కొక్క డిసీజ్ గురించి మళ్ళీ బిట్స్ కింద ప్రిపేర్ చేసి అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అవి మళ్ళీ మీకు పెడతాను. ఇప్పుడు ఒక్కొక్క డిసీజ్ గురించి చిన్న వీడియోలు పెడతాను, ఎందుకంటే పెద్ద వీడియో అయితే అప్లోడ్ చేయడం చాలా కష్టమైపోయి అది డౌన్లోడ్ చేయడానికి 2 days పడుతుంది. సో మీకు ఇప్పుడు కమ్యూనికబుల్ డిసీజెస్ కోసం డిస్క్రిప్షన్ ఇచ్చాను. కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకుతాయి. అవి ఎలా అంటే ఒక వ్యక్తి నుంచి ఒక మనిషి నుంచి మనిషికి కానీ, జంతువుల నుండి మనుషులకు కానీ, లేదంటే సూక్ష్మక్రిముల నుంచి మనుషులకు కానీ వ్యాపిస్తాయని చెప్పారు. ఇంకా అవి ఎలా కేటగిరైజ్ చేశారంటే బ్యాక్టీరియాలు, వైరస్, ఇంకా వెక్టర్ బోర్న్ గాను. బ్యాక్టీరియాలు 6 types, ఇంకా వైరల్ కూడా ఆల్మోస్ట్ 6-7 types, 6-7 types, ఇంకా వెక్టర్ బోర్న్ కూడా 7 types ఉన్నాయి. ఈ టోటల్గా 21 డిసీజెస్ గురించి నేను డిస్క్రిప్షన్గా బిట్స్ ప్రిపేర్ చేసి పెడతాను వీడియో. ఓకేనండి, థ్యాంక్ యూ.